ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీధర్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమా భరత్ గారు. ఇద్దరికి నమస్తే. ముందుగా సోమా భరత్ గారు, ఒక కీలకమైన వార్త నిన్న మనం చూసాం. ఈరోజు పత్రికల్లో కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున స్పష్టం చేస్తున్న సందర్భం, ట్యాపింగ్కు సంబంధించి ఏడాదిన్నరగా ఏదైతే సాగుతూ ఉందో ఇదంతా కూడా పూర్తిగా ఇక్కడ కూడా ఇలాంటి ఆధారాలు లేవు, సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్లేవి ట్యాప్ కాలేదు అనే అంశం ది హిందూ పత్రికలో వచ్చిన అంశానికి సంబంధించిన కథనం ఈరోజు నమస్తే తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉంది. ఏడాదిన్నరగా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం చుట్టూ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, బీఆర్ఎస్ నేతలపైన వారి వ్యక్తిత్వ హననానికి కుట్ర జరిగిన అంశాన్ని బీఆర్ఎస్కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీసే ఒక ప్రయత్నం కావచ్చు, పన్నగం ఏదైతే జరిగిందో దాన్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఇంతకాలం పాటు. నిజం ఎప్పుడు కూడా నిప్పులాంటిదండి. అబద్ధాల చెత్త వేసేసి దాన్ని ఏదో చేద్దామనుకుంటే నిజాన్ని కప్పిపుచ్చుదామని అంటే ఎప్పుడు అది సాధ్యం కాదు. కొంత ముందు కొంత తర్వాత నిజం అనేది నిగ్గుదేలుతుంది. ఇవాళ అదే కనిపిస్తూ ఉన్నది. ఇవాళ పోలీసులే ఇవాళ క్లియర్ చేసినారు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణలకి తర్వాత సినీ ప్రముఖుల ఫోన్లకి ఏ రకమైన సంబంధం లేదు అనేది హిందూ పత్రిక ఇవాళ రాయడం జరిగింది. విషయం ఏంటంటే గత 15-18 నెలలుగా నిరాఘాటంగా కొన్ని మీడియా సంస్థలు, తర్వాత దాని వెనుక ఉన్న స్వార్థపర శక్తులు, తెలంగాణ వ్యతిరేకులు, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులు, మరీ ముఖ్యంగా కేటీ రామారావు గారి వ్యతిరేకులు. కేటీ రామారావు గారు మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్. వారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే పద్ధతిలో విచ్చలవిడిగా లుచ్చాతనంతో వ్యక్తులు కానివ్వండి, ఛానళ్ళు కానివ్వండి, ఎంత లుచ్చాగిరి చేసినాయంటే ఈ దాదాపుగా ఈ 18 నెలలు నిరాఘాటంగా ఒక చండాలమైన చెత్తనంతా కూడా కేటీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఒక పద్ధతి ప్రకారము కుట్రతోని ఈ పని చేయడం జరిగింది. ఇవాళ ప్రజల ముందు ఇవాళ నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎంత వ్యక్తిత్వ హననం ఒకటే కాకుండా ఎంత క్రూరమైన మనస్తత్వంతో ఇది చేసిండ్రనే దానికి ఏ అభము శుభము తెలియని వాళ్ళందరినీ కూడా ఇందులో ఇరికిచ్చి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం దీని వెనకాల ఉన్న రాజకీయ శక్తులు కానివ్వండి, ఈ ఛానళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు, ఏమి కోరి చేసినారు, ఎంత డబ్బు సంపాదించినారు, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టని హననం చేయడం ద్వారా తర్వాత కొంతమంది సినిమా తారల యొక్క వ్యక్తిత్వాన్ని తర్వాత వారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేసిన కార్యక్రమం మొత్తం కూడా ఇవాళ నిందనీయం ఒకటే కాదు, అది నేరపూరితం. ఓకే, దారుణాతి దారుణమైన నేరపూరితం. ఈ దారుణమైన నేరాన్ని పాల్పడిన వాళ్ళందరి మీద వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా పోలీసులకు ఉన్నది. ఓకే, పోలీసులు ఏం కీలుబొమ్మలు కాదు, పోలీసులకి బాధ్యతలు ఉన్నాయి. జీతం తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి. దీంట్లో ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ ఛానల్స్ అయితే థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి తర్వాత ఒక దుర్మార్గమైన దానికి పాల్పడ్డారో, ఏ తారాలని భ్రష్టు పట్టించే దానికోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని నాశనం చేసే రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న వాళ్ళు ఇవాళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఏం చర్యలు తీసుకుంటున్నారు, తాత్సర్యం చేయకుండా తర్వాత కనికరం లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. లేకపోతే ఏంటంటే ఒక రకమైన భావం ఇవాళ ప్రజల్లో కలుగుతూ ఉంది. పలుకుబడి ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఏం చేసినా చెల్తుంది. అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం మందబలంతో తర్వాత డబ్బు బలంతో డబ్బుల కోసం ఇవాళ ఛానళ్ళు చేసిన కార్యక్రమం కానివ్వండి, ఆ ఛానల్లో ఉన్న యాంకర్లు చేసిన కార్యక్రమం కానివ్వండి, ఇది జర్నలిజం కాదు, ఇది నేరం. ఇది శిక్ష అర్హమైన నేరం. దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. జర్నలిజం ముసుగులో ఈ చేసే చెత్త అంతా కూడా నిజంగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, జర్నలిజం అనేది ఇంకా బతికున్నది. ఎందుకంటే అవినీతిని కానివ్వండి, అక్రమాలను కానివ్వండి, ప్రజాక్షేమానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి పనిని ప్రజల ముందుకు తీసుకొచ్చేది జర్నలిజం. మీలాంటి జర్నలిస్టులు కానివ్వండి, ఇంకా అనేక మంది జర్నలిస్టులు అనేక మందికి కూడా ఇది నష్టం జరుగుతూ ఉన్నది. ఈ రకమైన ఎవడు ఇష్టం ఉన్నట్టు వాడు ఈ జర్నలిస్టులు అంతా కూడా ఈ మధ్యకాలంలో సంపాదించిన సంపాదన ఏంది, ఆ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మూలాలలోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు జర్నలిస్టులు కాదు, వీళ్ళు బ్లాక్ మెయిలర్స్.
బ్లాక్ మెయిలర్స్ వీళ్ళు. ఎందుకంటే ఇంత లుచ్చాతనంతో ఈ రకమైన ఆరోపణలు చేసి ఒక మంచి పని చేసిన నాయకుడిని కానివ్వండి, తర్వాత ఏమి దానికి సంబంధం లేని ఏ పొట్ట కోసము అంటే ఒక వృత్తి కోసం అది వాళ్ళు ఈ సినిమాలలో నటించే తారలు వాళ్ళు ఎంత కష్టపడితే ఒక స్థాయికి వస్తారు. వాళ్ళందరినీ ఇట్లాంటి చండాలమైన ఆరోపణలలో ముడిపెట్టి ఇవాళ వాళ్ళు చేసిన ఘోరమైతే ఏదైతే ఉన్నదో ఈ మహా టీవీ లాంటి ఛానల్ కానివ్వండి, ఇంకా అనేక ఛానల్స్ ఉన్నాయి, ఈ పచ్చ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో పని కట్టుకొని ప్రచారం చేసిన ఈ లుచ్చగాళ్ళందరినీ కూడా ఇవాళ తెర మీదకి తీసుకొని రావాల్సిందే, వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయాల్సిందే. నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ఈ పని ఇమ్మీడియట్గా మొదలు పెట్టాలి. చాలా కీలకమైన అంశం ఇది. శ్రీధర్ గారు, మనం చూసాం వాస్తవానికి హైదరాబాద్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర కేటీఆర్ గారు పోషించిన సందర్భం. హైదరాబాద్ను ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా, ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దిన సందర్భం. ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇటీవలి కాలంలో జరిగిన రకరకాల కుట్రలు కావచ్చు, దుష్ప్రచారాలు మనం చూసాం. ఈ క్రమంలో చాలా కీలకమైన అంశం తెరపైకి వచ్చింది. ట్యాపింగ్కు సంబంధించిన కుట్రలన్నీ కూడా పటాపంచలవుతున్న సందర్భం. ఇందులో సినీ ప్రముఖుల ఫోన్లేవి కూడా ట్యాప్ కాలేదనే కథనం ఏదైతే హిందీలో వచ్చిందో దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మొత్తం పరిణామ క్రమాన్ని మనం ఏ విధంగా విశ్లేషించాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అసలు కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారన్న ఇది లేదు ఈ ప్రత్యర్థి మీడియాకి. అధికారంలోకి రాదు, చాలా ఆర్గ్యుమెంట్ చేశారు పత్రికల్లో, మీడియాలో. 4 జిల్లాల్లో బలం ఉంది, 4 జిల్లాల సీట్లతో 60 రావు కదా, అసాధ్యమని హంగ్ వస్తుంది అనుకున్నారు. కానీ ప్రజలు సంపూర్ణంగా కేసీఆర్ గారికి పట్టం కట్టారు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఒక చర్చ లేవనెత్తారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కాబట్టి కాంగ్రెస్కు ఓటేయండి, తెలంగాణకు మద్దతు మేము ఇచ్చాం బీజేపీకి ఓటేయండి. కానీ తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్కే అగ్రతాంబూలం ఇచ్చారు ప్రజలు. మిగతా ప్రచారాలు నమ్మలే, పక్కన పెట్టేశారు. అక్కడ ఒక కుట్ర పటాపంచలైపోయింది. ఆ తర్వాత ఒక టర్మ్లో కేసీఆర్ గారు అయిపోతారు. కానీ 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఆయన పరిపాలించారు. 3వసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తే ఇక మాకు చిరునామా, మా అడ్రస్లు, మా ఉనికి ఉండదన్న ఉద్దేశంతో కుట్రలు చేసి అందరూ ఒకటే అయి మొత్తానికి అరకొర మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేవలం 1.8% ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. కేసీఆర్ గారు ఉన్నంతకాలం వీళ్ళ ఆటలు సాగలే. మీరు గమనించండి, ఎవరినైనా హెచ్చరించాడు ఆయన, ఎవరినైనా కానీ చర్యలు తీసుకున్నాడు ఆయన, ఎవరిని వదిలిపెట్టలేదు. తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పాడు ఆయన చాలా సందర్భాలు. కానీ ఇక్కడ కుట్రలు జరిగినాయి. మొదటి టర్మ్లో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బలహీనపరచాలి, గందరగోళపరచాలని చెప్పేసి ఓటుకు నోటు కేసు మనం చూసాం. తర్వాత సెక్షన్ 8 అనుకుంటారు, ఇక్కడ పోలీస్ స్టేషన్లు మేము పెట్టుకుంటాం, ఆంధ్ర పోలీస్ స్టేషన్లు తెలంగాణలో పెట్టుకుంటాం అని డిమాండ్ తెర మీద ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఇల్లు ఓటు ఇక్కడే ఉండేది. అంటే తిష్ట వేస్తాం, ఇక హైదరాబాద్ ఎక్కడికి పోదు, ఏదో గతి తప్పి గ్రహచారం బాగలేక రాష్ట్రం ఏర్పడింది కానీ మళ్ళీ మేము పరోక్షంగా మేమే స్వాధీనం చేసుకుంటామన్న ఆశతో ఉన్నారు. రెండోది ఏంటంటే చట్టంలో 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాబట్టి ఉమ్మడి రాజధానిగా మా ఆటలు సాగుతాయి అనుకున్నారు. కానీ కేసీఆర్ అనే ఒక సైనికుడు, ఒక ఉద్యమ నేత అక్కడ కాపలాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆటలు సాగలేదు. కానీ ఇవాళ ఇవన్నీ ఎందుకు లేస్తున్నాయి? ఇమ్యూనిటీ తక్కువైతే వైరస్ దాడి చేస్తుంది. ఓకే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇమ్యూనిటీ తగ్గిపోయింది. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, కారం తక్కువ అని. కాంగ్రెస్ ప్రభుత్వానికి కారం తక్కువ. తెలంగాణ ప్రయోజనాలు రక్షించేంత దమ్ము, ధైర్యం లేదు వాళ్ళకి. ఓకే, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి అంతర్గతంగా. కాదనలే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశానికి భేదం ఉంది అని అనుకోవట్లేదు ప్రజలు, ఎవరు అనుకోవట్లేదు. అన్నీ కలిసిపోయినాయి, అన్నీ ఒక్కటే. ఇవాళ మీరు గమనించండి, తెలంగాణ వ్యతిరేక వార్తలు రాస్తే ఏదో మీడియా మీద ఎవరో అభిమానులు గొడవ చేస్తే ఏకంగా టీ న్యూస్ మీద దాడి చేస్తాం, 2 గంటల్లో వెంటబడతాం అని బీజేపీ అనడం ఏంటి? బీజేపీకి ఏం సంబంధం? ఇక్కడ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అధికార పక్షం కాంగ్రెస్. ఆ రెండూ తేల్చుకోవాలి ఏమైనా అవసరం అయితే.
ఏదైనా మీడియా ప్రతినిధులు కంప్లైంట్ చేస్తే పోలీసు పహరా ఉంటుంది, పోలీసు రక్షణ ఉంటుంది. తగుదునమ్మా అని బీజేపీ నాయకులు బయలుదేరి అందులో ఒక హోంశాఖ నిర్వహిస్తున్న వ్యక్తి. ఓకే. చాలా దురదృష్టం ఏంటంటే హోంశాఖ ఏంటి, శాంతి భద్రతలు చూడాలి, దేశ భద్రత చూడాలి కేంద్రంలో ఉన్న హోంశాఖ. కానీ వాళ్ళ మీద దాడి చేస్తామంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఓకే. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? కాబట్టి ఇమ్యూనిటీ తగ్గింది కాబట్టి ఇప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి పాలకుల చేతుల్లో రాష్ట్రం లేదు, వాళ్ళు కంట్రోల్ చేయలేరు, వాళ్ళు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు రక్షించలేరు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించలేరు అనుకున్నారు కాబట్టి ప్రత్యర్థులు ఏకంగా దాడి చేస్తున్నారు. ఓకే. మళ్ళీ మాదే అంటున్నారు హైదరాబాద్. కానీ హైదరాబాద్ ఎప్పటికీ వాళ్ళది కాదు. హైదరాబాద్ తెలంగాణ ప్రజలది. హైదరాబాద్ 430 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, తెలంగాణ గడ్డ మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ మీడియా ప్రతినిధులు ఎవరైనా కానీ వాళ్ళు తెలంగాణ పక్షాన ఉండండి. మీరు తెలంగాణ భూమి మీద, తెలంగాణ గడ్డ మీద మీ పత్రికలు నడుస్తున్నాయి, మీ మీడియా నడుస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ప్రయత్నించండి తప్ప పక్క రాష్ట్రం ప్రయోజనం కోసం, దాయాది రాష్ట్రం ప్రయోజనం కోసం వీళ్ళు ఇక్కడ ఉండి కుట్రలు చేయడం అంటే ఇది పరోక్షంగా ఏంటంటే సరిహద్దుల లోపల ఉండి శత్రుమూకలు ఉంటాయి కదా అక్కడక్కడ తిష్ట వేసి ఆ టైప్లో ఉన్నాయి తప్ప వేరే కాదు. కాబట్టి ఇవాళ అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు, తిరగబడుతున్నారు. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే ఆయన వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇంతకాలం పాటు ఈ దుష్ప్రచారానికి తెరతీసిన అంశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు, సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్లేవి ట్యాప్ కాలేదనే అంశం తాజాగా వెలుగు చూస్తున్న సందర్భం తెలంగాణ ప్రజలు కూడా వాస్తవాలు పూర్తిగా అర్థమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి కప్పుచుకునేందుకే దాదాపు 18 నెలల నుంచి రకరకాల అటెన్షన్ డైవర్షన్ కుట్రల్లో భాగంగా, కార్యక్రమాల్లో భాగంగానే ఇదంతా చేస్తుందనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. భరత్ గారు, ఇటీవలి కాలంలో మనం చూస్తే ఏడాదిన్నర కాలంగా రకరకాల వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చిన అంశం కనిపించింది. ఓవైపు ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం, మరోవైపు ఈ కార్ రేస్కు సంబంధించిన వ్యవహారం, మరోవైపు కాళేశ్వరంకు సంబంధించిన ప్రాజెక్టు, తెలంగాణ ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నిర్మించిన ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో కూడా రకరకాల వాదనలు తెరపైకి తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కూడా జరిగిన పరిస్థితి. ఈ మొత్తం పరిణామ క్రమాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇందులో మభ్యపెట్టడం, మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ అదేమంటారు, కాంగ్రెస్ పార్టీకి ఒక మారు పేరు అది. మభ్యపెట్టడం, మోసం చేయడం. ఎన్నికల ముందు అదే చేస్తుంది, ఎన్నికల తర్వాత అదే కార్యక్రమాన్ని కొనసాగుతాం. ఎన్నికల ముందేమో 420 ప్రామిస్లు, తర్వాత 6 గ్యారంటీల పేరు మీద దేవుళ్ళని కూడా వదలలేదు, దేవుళ్ళ మీద కూడా ఒట్టేసి జనాన్ని మభ్యపెట్టింది, చేస్తామని చెప్పి ఓటు గుంజుకొని పోయినారు. ఓటు గుంజుకొని పోయి ఎన్నికలలో గెలిచి మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేని పరిస్థితిలో మళ్ళీ మభ్యపెట్టడం, మోసం చేయడమే చేసింది. ఓకే. దీంట్లో ఏంది, ఇంకొకటి యాడ్ చేసిండు, అటెన్షన్ డైవర్షన్. ఈ అటెన్షన్ డైవర్షన్ ఏంటంటే లేని అని ఉన్నట్టుగా చేయడము, లేని కేసులు జరగనివి జరిగినట్టుగా ఈ ఫోన్ ట్యాపింగే కానివ్వండి, ఈ తారలని అందులో ఇన్వాల్వ్ చేయడమే కానివ్వండి, తర్వాత ఇప్పుడు మీకు ఈ కార్ రేస్ల గురించే కానివ్వండి, తర్వాత కాళేశ్వరం గురించి కానివ్వండి, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ వాటికి సంబంధించిన సంస్కరణల మీద కానివ్వండి, జరిగిన మంచిని పూర్తిగా ఓపెన్గా చెప్పి, అంటే ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం అన్నట్టు, అసలు విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే దానికోసము కావలసుకొని కొన్ని కార్యక్రమాలు ఏంటంటే ఆ 2 పిల్లర్లకు ప్రమాదవశాత్తు ఇవాళ ఎన్ని ప్రమాదాలు జరిగినాయండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? సుంకిశాల జరిగింది, తర్వాత ఎస్ఎల్బీసీలో జరిగింది, అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు. 2 పిల్లర్లు అయితే కూలిపోయినాయో, తర్వాత క్రాక్స్ వచ్చినాయో మేడిగడ్డలో, వాటికన్నా ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అనేక ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సీరియస్. అవి కానీ ఆ 2 పిల్లర్లని అడ్డం పెట్టుకొని మొత్తం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఓకే. తర్వాత అక్కడ నీళ్ళు ఇవ్వాలంటే కరెంటు వాడాలి, కరెంటును వాడకుండా చేయడము, ఈ నీళ్లు ఇచ్చే ఈ 2 పిల్లర్లు కూలిపోయినాయి అనే ఒక నెపంతో మొత్తం కాళేశ్వరంలో నీళ్లు రాకుండా చేస్తే ఈ కరెంటు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రైతులకి ఏం జరుగుతున్నది, రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతూ ఉన్నది, రైతులకు ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి ఏ పట్టింపు లేకుండా ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు
అంటే లుచ్చా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ ఇవాళటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం చేసుకుంటూ పోతూ ఉండే దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించే దానికోసం ఈ కేసులు ఏది ఇప్పుడు కాళేశ్వరం కేసే కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విషయాల మీద కమిషన్ వేయడమే కానివ్వండి, ఆ తర్వాత కేసీఆర్ గారిని కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చేటట్టుగా చూడడం కానివ్వండి, ఏమీ లేదు అందులో, ఏమీ లేదు. ప్రతిదానికి పర్మిషన్లు ఉన్నాయి, ప్రతిదానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నది, ప్రతిదీ కూడా లెక్క ప్రకారమే జరిగింది, ప్రతిదీ కూడా ఖర్చు అనుకున్న దాని లోపట్నే జరిగింది. ఎక్కువ టీఎంసీలు ఎప్పుడైతే తీసుకోవాలి, రోజుకి 2 నుంచి 3 తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ ఖర్చుకి ప్రతిపాదన మాత్రమే చేసిండ్రు, అది ఖర్చు కూడా జరగలేదు. జరిగినాయి ఏంటి? అభివృద్ధి జరిగింది. ప్రతి రంగంలో బ్రహ్మాండమైన ప్రోగ్రెస్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేయడం జరిగింది. అది మనం మాట్లాడడం కాదు, రిజర్వ్ బ్యాంక్ మాట్లాడింది, నీతి ఆయోగ్ మాట్లాడింది, కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది. ప్రతి లెక్కలలో అది ప్రస్ఫుటంగా కనిపించింది. వాటన్నిటినీ మసిపూసి మారేడుకాయ చేయాలి. అది చేయాలనంటే ఏం చేయాలని? అబద్ధాలు మాట్లాడాలి, ఆరోపణలు చేయాలి, తర్వాత ప్రజలకి తొందరగా అంటుకునేట్టుగా దానికి ఇంత మసాలా పూయాలి. ఇవాళ 18 నెలల పైన దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. రైతు బంధు ఎన్నిసార్లు ఇచ్చిండ్రండి? తర్వాత రుణమాఫీ చేయాలి కదా. రుణమాఫీ వాళ్ళు అంచనా వేసింది ఎంత? 49,000 కోట్లు. ఇచ్చింది ఎంత? 12,000 కోట్లు. అంటే రుణమాఫీ వాళ్ళు ప్రామిస్ చేసిన పద్ధతిలో చేసిరా? రైతు బీమా పూర్తిగా రద్దు చేసినారు కదా. ఇవాళ ఎరువుల కోసం జనాలు చెప్పులు, తర్వాత ఆధార్ కార్డులు వరుసలో పెట్టి మళ్ళా 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద ఉన్న పరిస్థితిని మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టినారు కదా. ఈ ఫెయిల్యూర్స్ అన్నిటిని నుంచి బయటపడే దానికోసం మేము బురద చిమ్ముతాము. మాకు లుచ్చా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ మేము ఎంప్లాయ్ చేస్తాము, వాళ్ళకి డబ్బు ఇస్తాము, లేకపోతే వాళ్ళకి ఏదో ఆశలు చూపిస్తాము, వాళ్ళతోని ప్రచారం చేపిస్తాము, మీరు గడుక్కోండి. ఓకే, ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చేసే పని. ఇది జరుగుతూ ఉంది. ఓకే, సిగ్గులజ్జ ఉండాలి ప్రభుత్వానికి. ఎందుకు అంటే మీరు మాట్లాడింది ఏంది, ఇవాళ జరుగుతుంది ఏంది? ఇవాళ విద్యార్థులు పురుగుల అన్నం పెట్టినారని అన్నంలో పురుగులు కనిపిస్తూ ఉంటే ఇవాళ రోడ్డు మీకు వచ్చినారు. ఓకే, ఇవాళ పీడిఎస్సీ విద్యార్థులు ఇవాళ హైదరాబాద్లో సీఎం ఇంటిని గరావు చేసేదానికి పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓకే, 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నడైనా ఇవి ఉన్నాయా? తర్వాత విద్యాలయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి మార్పు వచ్చింది? తర్వాత ఎంత నాణ్యమైన చదువు హాస్టల్స్లో జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు ఏవైతే ఉన్నాయో, మైనారిటీ గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఎంత అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించినాయి అవి. ఇవాళ వాటిని 1.5 సంవత్సరాలు ఇవాళ మొత్తం దాని వ్యవస్థనంతా కుప్పగూల్చి ఇవాళ జనాన్ని రోడ్ల మీదకి వేసిన పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని తప్పించుకోవడానికి కోసం ఈ లుచ్చా కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం కనుసన్నలలో ఇవాళ జరుగుతున్నది అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది, చాలా విడ్డూరంగా ఉన్నది, తర్వాత గర్హనీయంగా ఉన్నది. ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీపైన బురద జల్లే కార్యక్రమం 1.5 కొనసాగుతుందని భరత్ గారు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా ప్రతి అంశాన్ని కూడా గమనిస్తున్నారు. చైతన్యవంతమైన తెలంగాణ నేల ప్రతి పరిణామాన్ని కూడా నిశ్చితంగా గమనిస్తోంది. ఇదంతా కూడా కేవలం తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందని కూడా భరత్ గారు ధ్వజమెత్తుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇందులోనూ భాగంగా శ్రీధర్ గారు నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఏబిఎన్పై దాడి చేస్తే 2 గంటల్లో టీన్యూస్పై దాడి చేస్తామని ఆయన వ్యాఖ్యానించిన అంశం కూడా కనిపిస్తోంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఎట్లా ఉందంటే మేము గెలుతాం కానీ నువ్వు అరవద్దు అన్నట్టే ఉంది. ఒక్కడికి వెళ్ళినప్పుడు అరుస్తాడు కదా ఎవడైనా బాధతో. ఆ సదరు వీళ్ళు ఎవరైతే వెనకేసుకొస్తున్నారో మీడియాని, ఆ మీడియా కేటీఆర్ గారి మీద ఇంత దుర్మార్గమైన ప్రచారం చేస్తుంది. అవి సమంజసమైన వీళ్ళు బహిరంగంగా ప్రకటన చేస్తారు. అసలు అవి ఒక మీడియా ప్రసారం చేయవలసిన అంశాలేనా? ఎంతమంది కుటుంబాల జీవితాలు ఉంటాయి, ఎంతమంది మహిళల జీవితాలు ఉంటాయి, ఎంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ ఆత్మగౌరవం, ప్రతిష్ట ఆధారపడి ఉంటుంది కదా. మీడియా చేతిలో ఉంది కదా, ఏడాపేడా ఏది ఇస్తే అది సరిపోతుందా? ఆగ్రహ ప్రకటన ఉంటుంది. ఐన్స్టీన్ సూత్రం ఉంది కదా, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. సరే అది అయిపోయింది.
అయిపోయిన తర్వాత తగుదనమ్మని వాళ్ళ కోర్టుకు వెళ్ళారు, కోర్టు బెయిల్ ఇచ్చేసింది. ఎవరైతే ఆరోపితులు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చారు, అయిపోయింది, ముగిసింది. మిగతా కొన్ని ఛానల్స్కు పోలీసు పహరా పెట్టారు. కానీ ఈ నేపథ్యంలో నేను అదే ఇందాకన్నది, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. మీరు వకాలత పుచ్చుకోవడం ఏంటి? పోనీ పుచ్చుకోవడానికి మీకు ఆ హక్కు ఉంది, మీరు జాతీయ పార్టీ కాబట్టి మేము కాదనిలేము. కానీ మీరు తీసుకున్న అంశం ఏమిటి? ఆ మీడియా బాగు చేసిందనా? ఆ మీడియా చాలా గొప్పగా ప్రసారం చేస్తుందనా? ఆ మీడియాలో ఉన్న అంశాలు గొప్పవని మీరు అనుకుంటున్నారా? జ్ఞానం, శీలం, ఏకత అని చెప్తారు కదా మీరు. అందులో జ్ఞానం ఉందా, శీలం ఉందా, ఏకత ఉందా? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తారు సందేశం? ఇలాంటి అశ్లీల పనికిమాలిన ఒక రెడ్ లైట్ ఏరియా లాంటి సంస్థలు ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాటిని ఖండించాల్సింది పోయి మీరు వాటిని వెనకేసుకొచ్చి తగుదనమ్మా అని టీ న్యూస్ మీద దాడి చేస్తాం, తెలంగాణ భవన్ మీద దాడి చేస్తాం, నమస్తే తెలంగాణ మీద దాడి చేస్తాం, 2 గంటల్లో దాడి చేస్తాం, అది కూడా సమయాన్ని నిర్దేశించి. అంటే మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? నిజానికి ఏంటంటే ఆ ప్రకటనల మీద ఇవాళ తెలంగాణ పోలీసు ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళ కేసు నమోదు చేయాలి. దాడి చేస్తామని బెదిరించిన తర్వాత నమోదు చేయకపోవడం ఏంటి? నమోదు చేయలేదు. కారణం ఏమిటి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు కాదు. కారణం ఏంటంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. చంద్రబాబు నాయుడు ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, లేకుంటే కిషన్ రెడ్డి కావచ్చు, అక్కడేమో రేవంత్ రెడ్డి గారు, వారి పరివారం. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారికి గురువు. రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నారు, నా స్కూల్ ఎడ్యుకేషన్ బీజేపీలో జరిగిన తర్వాత కాలేజీ టీడీపీలో, ఇప్పుడు కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నా, ఆయన బహిరంగంగా చెప్పాడు. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడికి బీజేపీ మిత్రపక్షం కాబట్టి అధికారం పంచుకొని పరిపాలిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రయోజనాలు రక్షించాలి అనే తపన బయటపడింది. లేకుంటే వాళ్ళకి సంబంధం లేదు, అది పోలీసు చూసుకుంటుంది ఏమైనా ఉంటే. అసలు ఏమీ జరగలేదు. జరగకముందే మేము 2 గంటల్లో దాడి చేస్తాము, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, మేము రక్షణగా ఉంటామని చెప్పేసి ఈ పాతకాలం కాకతీయుల కాలంలో మైలా వీరభట్లను ఉండేవాళ్ళు. వాళ్ళు అక్షరభ అనుకుంటూ లేనిపోని ఆర్భాటం చేసేవాళ్ళు, అక్కడ ఏం ఉండేది కాదు. ఇవాళ వీళ్ళు అట్లాగే చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ బండి సంజయ్ గారు ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆయన బాధ్యత గల హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర మంత్రి, ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడు. ఆయన దాడి చేస్తాం, 2 గంటల్లో చేరుకుంటాం, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అది సమంజసం కాదు. రెండవది ఏంటంటే మీడియా ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నాయి, వాళ్ళ మీడియా లేవా హైదరాబాద్లో ఉర్దూ ఉన్నాయి, తమిళ్ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి, తర్వాత కన్నడ పేపర్లు వస్తున్నాయి, హిందీ మనం చూస్తున్నాం. మరి ఎక్కడా లేని సమస్య అంతా ఈ 2-3 మీడియాలకు ఎందుకు వస్తుంది? ఆ రూట్లో ఆలోచించండి. హైదరాబాద్ అనేది ఒక గుల్దస్తా, ఇది ఒక సమాహారం, భాషల సమాహారం, అందరూ జీవిస్తున్నారు, అందరికీ పత్రికలు ఉన్నాయి. మరి ఎక్కడ ఏ పత్రికకు, ఏ మీడియాకు, ఏ ప్రసార మాధ్యమానికి లేని పేచీ అంతా ఈ 1-2కి ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళు కేవలం బ్లాక్మెయిల్ చేయడానికి, బురద చల్లడానికి మాత్రమే వాళ్ళ కథనాలు, వార్తా ప్రసారాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు తిరగబడుతూ ఉంటారు. లేకుంటే ఆ ఉద్దేశమే లేదు. విమర్శించవచ్చు, రాజకీయాలు విమర్శించవచ్చు, మీడియాకు స్వాతంత్రం ఉంది, మీడియాకు హక్కు ఉంది. కానీ విమర్శలు హద్దు దాటి వ్యక్తిగత హరణాలకు వెళ్ళిపోతాయి. ఇవాళ టెలిఫోన్ కోసలు ఎంత బురద చల్లారు. అమెరికా నుంచి ఆ పోలీస్ అధికారి వచ్చిన తెల్లారే అంతా అయిపోతుంది, క్లోజ్, ఇక జైలే అన్నారు. ఏమైంది? 2 నెలలు అయింది, ఇప్పటికి ఏమీ తెలియలేదు. ఇంకా వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి రేపు మన ముగ్గురిని కూడా పిలవచ్చు అంటే సాగతీత లాభం ఏంటంటే భరత్ గారు చెప్పారు. వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం ఒకటైతే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధించుకోవడం 2 ప్రయోజనాలు ఏకకాలంలో. దానికోసమే వ్యూహాత్మకంగా ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ అనండి, కాళేశ్వరం అనండి, కరెంట్ అనండి, ఇంకేమైనా అనండి, అన్నీ ముందుకు తెస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు బీజేపీ వంతపడడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి దానికి వాళ్ళ అధిష్టానం సమాధానం చెప్పాలి. మరి కొత్తగా ఉన్న రామచంద్రరావు గారు కూడా, ఆయన కూడా హెచ్చరించారు. నిన్నగాక మొన్న ప్రమాణ స్వీకారం చేశారైనా పారాణి కూడా ఆరలేదు, ఆ కాళ్ళకి పూసింది, అప్పుడే ఆయన మొదలుపెట్టాడు. అది సమంజసం కాదు. బాధ్యత గల ప్రకటనలు చేయండి, బాధ్యత గల ప్రతిపక్షంగా ఉండండి, బాధ్యత గల విమర్శలు చేయండి, దాన్ని ఎవరు కాదనరు. గతంలో వాజ్పేయి గారు, ఇందిరాగాంధీ గారు కానీ నెహ్రూ కాలం నుంచి
ఆయన దడదడలాడించేవాడు కేంద్రాన్ని. ఎస్. వాజ్పేయి గారు లోక్సభలో లేచి ప్రసంగిస్తున్నారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాడు. ఇక్కడ గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమల నాగిరెడ్డి ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షాల్లో ఉండేవారు. అంటే వాళ్ళ మాటలు ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఉండేవి, ఒక సిలబస్ లాగా ఉండేవి రాజకీయాలకి. ఓకే. తరిమల నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశం అదొక ప్రకటన కానీ ఒక పుస్తకం, ఈరోజు కూడా రెఫరెన్స్ అది ఆర్థిక శాస్త్రానికి. ఇవాళ ఏంటంటే ఈ దరిద్రం అంతా దాడులు చేస్తాం, కొడతాం, చేస్తాం. బండి సంజయ్ గారు అయితే ఆయన ఈ మంత్రి పదవి ఇప్పుడు తీసుకున్నాడు కదా, ఎంపీగా ఉన్నప్పుడు మేము తవ్వుతాం, అది చేస్తాం, ఇది చేసాం, శవాలు వస్తే మీకు శివాలు వస్తే మాకు పూల కొడతాం, చేస్తాం. మీరు గమనించండి ఒక్కసారి. ఇవే మాటలు, ఇవేం పరిభాష, అసలు రాజకీయాలు వీళ్ళు ఎక్కడికి తీసుకుపోతున్నారో బాధ్యత అర్థం కావట్లేదు. వాళ్ళకి వాళ్ళ మీడియా తోడైంది. మరి మీడియా వెనకేసుకొచ్చే వీళ్ళ యొక్క స్థాయి ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. ఎస్ సార్. శ్రీధర్ గారు చెప్పినట్టు భరత్ గారు వాస్తవానికి వ్యక్తిగత హననానికి పాల్పడే విధంగా వచ్చే కథనాలను ఖండించాల్సింది పోయి తెలంగాణ ఉద్యమ గొంతుకగా తెలంగాణ సాధనలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన టీ న్యూస్ వంటి కీలకమైన సంస్థను, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన ఛానల్పై దాడి చేస్తామన్న ఈ వ్యాఖ్యల్ని కావచ్చు, ఈ ప్రకటన మనం ఎట్లా చూడాల్సిన అవసరం? మీరు అన్నిటికన్నా ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, బండి సంజయ్ అనే అతను ఇవాళ కేంద్రంలో హోంశాఖకి ఉపమంత్రి, మంత్రి. ఆయన మంత్రి పొజిషన్లో ఉన్నవాడు విచక్షణ కోల్పోయి దాడి చేస్తాము మేము అనే మాట మాట్లాడవచ్చు అసలు? ఇవాళ బండి సంజయ్ అనే వ్యక్తి భావ వ్యక్తీకరణలో కావలసుకొని రెచ్చగొట్టే మాటలే మాట్లాడతాడు ఆయన మొదటి నుంచి కూడా. ఇంతకుముందు శ్రీధర్ గారు అన్నీ ప్రస్తావించినారు. గుళ్ళు దోముదాము, అది మసీదులు దోముదాము, శవాలు వస్తేనేమో మీ శివలింగాలు వస్తే మావి. ఈ పరిభాష మాట్లాడేది ఎవరండి ఈ రాష్ట్రంలో? తెలంగాణకి తెలంగాణ దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్తోని కలిపే నాటికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, ఒక దేశం. అది ఎప్పటికీ అనేక సంస్థానాలలో అదొక సంస్థానం. భారతదేశంలో అది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, యూనియన్లో కలిసిన తర్వాత అది ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని తీసుకుపోయి దాని అస్తిత్వాన్ని పూర్తిగా కాదని చెప్పేసేసి ఆంధ్రప్రదేశ్లో కలిపి దాని అస్తిత్వాన్ని దెబ్బతీసినారు. తర్వాత ప్రజలు కొట్లాడి ప్రాణాలను త్యాగం చేసి దాదాపు 67 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన మాట వాస్తవం. తెలంగాణ ఇచ్చిన క్రమం ఏందండి? కాంగ్రెస్ బీజేపీ కలిసి అంతమునుపు ఛత్తీస్గఢ్ ఇచ్చినారు, ఉత్తరాంచల్ ఇచ్చినారు, తర్వాత జార్ఖండ్ ఇచ్చినారు. ఆ రాష్ట్రాలను ఏర్పరిచిన పద్ధతుల్లో తెలంగాణను ఎందుకు ఏర్పరచలేదు? అన్ని గుంట చిక్కులు పెట్టి సెక్షన్ 8 అని చెప్పి, ఉమ్మడి రాష్ట్రం అని, ఉమ్మడి రాజధాని అని చెప్పి, తర్వాత ఉమ్మడి హైకోర్టు అని చెప్పి, తర్వాత తెలంగాణ రివర్స్కి బోర్డులు పెట్టి నీళ్ళని వాడుకోనియకుండా, తర్వాత రాజధాని మీద స్వేచ్ఛ లేకుండా, పోలీసు వ్యవస్థ కింద రాష్ట్ర ప్రభుత్వం ఉండేటట్టుగా సెక్షన్ 8 పెట్టి, ఉమ్మడి గవర్నర్ని పెట్టి, ఇన్ని చిక్కులు పెట్టి తెచ్చింది ఎవడు? ఇచ్చింది ఎవడు? ఇన్ని చిక్కులు పెట్టి ఇచ్చింది కాంగ్రెస్ అయితే దానికి సపోర్ట్ చేసింది బీజేపీ. అది ఇంకా నడుస్తూనే ఉంది. బీజేపీ ప్రభుత్వం రాగానే ఏం చేసింది? తెలంగాణ ప్రాంతమైన 7 మండలాలని, తర్వాత సీలేరు ప్రాజెక్టును తీసుకుపోయి అప్పనంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పింది. తల్లిని చంపి బిడ్డను బతికించిందని ప్రధానమంత్రి మాట్లాడండి. ఇవాళ ప్రతి క్షణం కూడా తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. ఈ రాష్ట్రానికి సంబంధించి బీజేపీకి, కాంగ్రెస్కి ఏ రకమైన తేడా లేదు. ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేసే విషయంలో కానివ్వండి, దోపిడీ చేసే విషయంలో కానివ్వండి, దౌర్జన్యంగా అణిచివేసే విషయంలో కానివ్వండి, బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కావాలని కోరుకొని అస్తిత్వాన్ని పోరాటం చేసి సాధించింది బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ కూడా అస్తిత్వ పోరాటం అనేది తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మీరు గమనించండి, కృష్ణలో నీళ్లు దోచుకొని పోతూ ఉన్నారు, గోదావరిలో నీళ్లు దోచుకొని పోతూ ఉన్నారు. ఇవాళకి మన పంప్ హౌజులు స్టార్ట్ చేయలేదు, మన రిజర్వాయర్లు నింపలేదు.
ఇది ఎవరి బాధ్యత? ఈ బాధ్యతను ఎవరు కావాల్సుకొని మర్చిపోయినట్టుగానో చూడనట్టుగా నటించి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ జలదోపిడీ చేసుకునే దానికోసము ఇవాళ ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ గౌరవాన్ని కించపరిచే విధంగా తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కేసీఆర్ కేటీఆర్లని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడుతున్నారు? దానికి ఎవరు ఒత్తాస పలుకుతున్నారు? తప్పు మాట్లాడితే తప్పు చేస్తున్నాం అని మాట్లాడకుండా, తప్పు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలని మాట్లాడకుండా, రాజకీయ సభ్యతను మరిచి పిచ్చి పిచ్చిగా ఇవాళ బూతులు మాట్లాడే ఛానళ్ళని, బూతు ప్రచారం చేసే ఛానళ్ళ మీద మాట్లాడకుండా ఇవాళ బండి సంజయ్ టీ న్యూస్ మీద దాడి చేస్తాడు. టీ న్యూస్ మీద దాడి చేసేంత దమ్మునదా నీకు? నువ్వు కాసిం రజ్వీకి ప్రతిరూపానివి. కాసిం రజ్వీ ఏ ఆలోచన విధానంతో రెచ్చగొట్టి ఈ అంటే ఆనాటి తెలంగాణ ప్రాంతం డక్కన్ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ప్రజలకు వ్యతిరేకంగా, తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా నిలబెట్టాలని ప్రయత్నం చేసిండో, ఇవాళ నువ్వు అదే పని చేస్తున్నావు. భారత ప్రజల ఐక్యతకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వానికి వ్యతిరేకంగా నువ్వు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తా ఉన్నావు. బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉన్నది. మీరు విషపు విత్తనాలు పెడితే విషపు చెట్లే వస్తాయి, కానీ మంచి రాదు కదా, సుగంధం రాదు కదా. అట్లనే మీ బతుకు అంతే ఉంటుంది. మీరు ఎన్నడూ పరిపాలనకు వచ్చేది లేదు. ప్రజలు మిమ్మల్ని అందరినీ గమనిస్తూనే ఉన్నారు. మీ అధికారం కోసం మీరు ఎంత దూరమైన, ఎంత నీచానికైనా పాల్పడగలుగుతామని హోంమంత్రిగా ఉండి దాడి చేస్తామని మాట్లాడతావా? సిగ్గులచ్చలేదు. మనిషివేనా? అసలు మనిషికుండే లక్షణాలు ఉన్నాయా నీకు? మంత్రిగా వదిలేసేసాయి. హోంమంత్రిగా ఉండి దాడి చేస్తామని మాట ఎట్లా వచ్చింది? రాకూడదు కదా. బాధ్యత ఉంటుంది కదా హోంమంత్రి అంటే. దేశానికే హోంమంత్రిగా ఉన్నవాడివి. ఏమని చెప్పాలి దీన్ని? ఎట్లా వర్ణించాలి ఇది? ప్రజల్ని ఎక్కడ నెట్టదలుచుకున్నారు? రాష్ట్రాన్ని ఎక్కడ నెట్టదలుచుకున్నారు? దేశాన్ని ఎక్కడ నెట్టదలుచుకున్నారు? చాలా పొరపాటు చేస్తున్నారు, చాలా దుర్మార్గం చేస్తున్నారు. తెలంగాణ పట్ల అన్యాయం అంటే అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తారండి. ఎందుకు గమనించారు? ప్రజలకు తెలియదా ఇది? మీరు అందరి కళ్ళ ముందు చేస్తూ ఉన్నారు. మీరేం దాచుకోవట్లే. అంత సిగ్గులేనితనం వచ్చేసింది. ఇవాళ పోలీసులే స్వయంగా చెప్పినారని చెప్పి హిందూ పేపర్ చెప్పినది. తారల కిందలో అసలు ఏ రకమైన సంబంధం లేదు అని. దాని మీద దాడి చేస్తున్నారు ప్రజలు? మహా టీవీ ఏం మాట్లాడితే దాడి చేస్తున్నారు? ఆ కంటెంట్ నీకు అభ్యంతరకరం కాలేదా? వాళ్ళు జర్నలిస్టులా? మరి వాళ్ళు జర్నలిస్టులు అయితే బ్లాక్మెయిలర్స్ ఎవరు? నేరగాళ్ళు ఎవరు? హోంమంత్రిగా ఉన్నావు కదా, నువ్వు చెప్పాలి కదా. సిగ్గు లేకుండా ఇవాళ దాడి చేస్తావని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు ఎంత బలహీనుడు అయితే దాడి గురించి మాట్లాడుతావు? నాకు తెలిసి నువ్వు మోడీని అవమానం చేసినావు. నువ్వు కాసిం రజ్వీ వారసుడివి. శ్రీధర్ గారు, వాస్తవానికి ఇదే అంశానికి సంబంధించి మరొక కీలకమైన పరిణామం ఇటీవల చోటు చేసుకున్న సందర్భం మనం చూసాం. రైతులకు ఎవరేం చేశారనే దానిపై చర్చ చేసేందుకు తాను సిద్ధమని చెప్పేసి ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 72 గంటల సమయం కూడా ఇచ్చిన పరిస్థితి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పేసి ప్రకటించిన సందర్భం, ఇవాళ ఆ డెడ్లైన్ ముగుస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. రైతాంగానికి సంబంధించి అన్నిటికంటే ముఖ్యంగా దశాబ్దాల పాటు సమైక్య రాష్ట్రంలో దగాపడ్డ రైతాంగానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏడాదిన్నరగా కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకు ఏ విధంగా ఉందనే దానిపై చర్చకు సిద్ధమని చేసిన ప్రకటన కావచ్చు, రైతు చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం అంశం కావచ్చు, మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కేటీఆర్ గారు సవాల్ చేశారు, ప్రెస్ క్లబ్ రమ్మన్నారు. కారణం ఏమిటంటే చర్చకు సిద్ధమా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు. రీసెంట్గా నిన్నగాక మొన్న ఏదో ప్రసంగంలో కూడా ఆయన సవాల్ చేశారు. ఆ సవాల్ను స్వీకరించారు. ఈయనకైనాగా సవాల్ చేయలేదు, స్వీకరించి నేను సిద్ధమే అన్నాడు. ప్రెస్ క్లబ్ పోదామన్నాడు. ప్రెస్ అంటే మీడియా అంటే అన్ని పత్రికలు వస్తాయి, అన్ని ప్రసార మాధ్యమాలు వస్తాయి, అందరూ ఉంటారు. అందరూ ఉన్నారంటే అర్థం ఏంటంటే అక్కడ మొత్తం సమాజం ఉన్నట్టే లెక్క. మాట్లాడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వైపు న్యాయమే ఉంటే, సమర్థనీయమైన అంశాలే ఉంటే కనుక ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకొని వచ్చేసేయాలి. తేలిపోతుంది కదా. రోజు ఈ గొడవ ఏంటి? ప్రెస్ క్లబ్ సాక్షిగా 2 గంటలు కానీ 3 గంటలు కానీ మరి రైతాంగానికి కానీ, జలవనరుల విషయంలో కానీ, తెలంగాణ
ఆ ప్రజలకు కానీ ఎవరేం చేశారు ఎవరేం చేయలేదో తేలిపోతుంది కదా. దూద్ కా దూద్ పానీ కా పానీ అంటారా ఉర్దూలో, ఇద్దరు ముఖామి కూర్చున్నట్టు అయిపోతుంది. కానీ వాళ్ళ ఆయన వస్తారన్న నమ్మకం లేదు, ప్రజలకు లేదు, ఎవరికి లేదు, మీడియాకి లేదు. కారణం ఏమిటంటే ఆరోపణలు చేయడం, సమయానికి పారిపోవడం అనేది మొదటి నుంచి వస్తున్నాం. కేసీఆర్ గారు ఒక సమగ్రమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా జలవనరుల విధానం ఇలా ఉండబోతుంది, తెలంగాణకు ఇలా చేయబోతున్నాము అని చెప్తే ఆ రోజు ఎవరు నోరెత్తలేదు, మాట్లాడలేదు. చివరికి మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి తోకముడిచారు. అది చరిత్ర. మొన్నటికి మొన్న ఎక్కడో చూసాం. బనకచెర్ల ఎక్కడుంది, దేవాదుల ఎక్కడుంది, ఈ తెలంగాణలో ఉన్నాయా, ఏ నదీ బేసిన్లో ఉన్నాయని పాలకులే అడుగుతూ ఉంటే ఇక వాళ్ళు ఏ స్థాయిలో పబ్లిక్ ముందే అడుగుతుంటారు. ఇక ఏ స్థాయిలో ఉన్నట్టు ప్రభుత్వం, ఎంత హాస్యాస్పదం. ఏ నీరు ఎక్కడుందో, ఏ వాగు ఎక్కడుందో, ఏ చెరువు ఎక్కడుందో, ప్రాజెక్ట్ ఎక్కడుందో, దీనివల్ల ఎవరికి ప్రయోజనాలు, మిగులు జలాలు ఎంత, నికర జలాలు ఎంత, అసలు జలాలు ఎంత, ఈ పరిజ్ఞానం అంతా ఉంటేనేమో మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. అసలు ఏమీ లేదా. మీరు గమనించండి, ఈ మధ్య నేను సోషల్ మీడియాలో చూశాను, విదేశాల్లో కేటీఆర్ గారు మాట్లాడారు. అంటే ప్రతిపక్ష నేత కానీ ఆయన అధికారంలో లేడు. విదేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రెండు పక్కన పక్కన పెట్టి చూపిస్తున్నారు సోషల్ మీడియా, ఏమి మాట్లాడట్లేదు, సొంత వ్యాఖ్యానాలు చేయట్లేదు. ఈయనేమో అచ్చంగా రాజకీయ ఆరోపణలు, దూషణలు, బురద జల్లడాలు ఇవి చేస్తుంటే కేటీఆర్ గారు ఆయన ఒక బీఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడలేదు, ఒక తెలంగాణ ప్రతినిధిగా, దేశ ప్రతినిధిగా మాట్లాడారు. నా దేశానికి రండి, గౌరవించండి, పెట్టుబడులు పెట్టండి, మా తెలంగాణకు రండి, మా హైదరాబాద్ చాలా గొప్ప నగరం, ఇక్కడ తెలిసిపోతుంది కదా ఎవరి దృక్పథం ఏంటనేది. అంటే మాట్లాడడానికి ఆస్కారం ఉండాలి. ఏదైనా వెనక సరుకుంటే మాట్లాడవచ్చు, ఏమీ లేదు. ఇందాక మనం 420 హామీలు, అందులో 6 ప్రధానమైన హామీలు, ఏమీ జరగలేదు కదా. రైతు రుణమాఫీ జరగలేదు, రైతు బీమా అమలు కావట్లేదు, రైతు బంధు అంటే ఇప్పుడు రైతు భరోసా అన్నారు, అందరికీ వేయలేదు. తర్వాత పంట కొనేవాడు దిక్కులేడు, కళ్ళాల మీదే రైతులు చనిపోతున్నారు. మీ నమస్తే తెలంగాణ రోజు ఒక రైతు ఆత్మహత్యలను లెక్కల వారీగా ఇస్తుంది. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఒక మంత్రి పరామర్శించలేంతవరకు. ఏమీ లేనప్పుడు అసలు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడున్న ప్రభుత్వం కేటీఆర్ గారితో కాదు, ఒక రైతును కూర్చోబెట్టినా మాట్లాడే పరిస్థితి లేదు. రైతు, ఒక సామాన్య రైతు, ఒక పల్లెటూరు నుంచి తీసుకొచ్చి, అందుకే కేటీఆర్ గారు అన్నారు, మీ ఊరికే పోదాం రేవంత్ రెడ్డి గారు. ఆయన సొంతూరు కదా, ముఖ్యమంత్రి సొంతూరు అంటే ఎంత బలం ఉంటుంది. మీ ఊర్లోనే మాట్లాడదాం, ఎంతమందికి రుణమాఫీ అయింది, రైతు బంధు ఎంతమందికి వచ్చింది, రైతు బీమా ఎంతమందికి వచ్చింది, ఎంతమంది వడ్లు కొన్నారు, ఎంతమంది ధాన్యం కొన్నారు, ఇవన్నీ మీ ఊరికే పోతా ఉంటాం. లేదా తెలంగాణలో మీరే చెప్పండి, ఏ ప్రాంతంలో ఏ పల్లెటూరు అయినా సరే నేను వస్తాను. ఇంతవరకు దానికి సమాధానం లేదు. కారణం ఏమిటి అంటే సంపూర్ణంగా విఫలమైంది రాష్ట్రం. ప్రభుత్వం చెప్పింది చేయలేకపోతుంది. చేయలేకపోయిన ఒక అసహనం ఉంటుందే, ఒక ఉక్రోషం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసమే ఈ పనికిమాలిన చర్చలన్నీ లేవనెత్తడం, దానికి వాళ్ళ తాబేదారు మీడియాలు వంతపడటం. ఇంతవరకు కాంగ్రెస్ అనుకూల మీడియా కానీ, బీజేపీ అనుకూల మీడియా కానీ, అయ్యా మీరే వాగ్దానాలు చేశారు, అధికారంలోకి వచ్చారు, ఏం చేశారు అన్న కథనాలు వేశారు, వేయలేదు. ఇవాళ కూడా కేటీఆర్ గారి సవాల్ను స్వీకరించి, ఎందుకంటే సవాల్ చేసింది ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారే చేశారు, చర్చకు సిద్ధమైన. కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారు రాలేని పక్షంలో, సరే ఆయన ముఖ్యమంత్రిగా పనులు ఉంటే ఉండవచ్చు ఢిల్లీలో, కాదని లేదు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు కదా, మరి ఆయన పంపించండి, తేలిపోతుంది. నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఇవాళ ఎవ్వరూ కేటీఆర్ గారిని సవాల్ స్వీకరించి ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఆ వాతావరణం ఉండదని నేను అనుకుంటున్నాను. గారు, వాస్తవానికి రైతులకు సంబంధించి తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ హయాంలో రైతు ఇచ్చిన ప్రాధాన్యత కావచ్చు, రైతు సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు,
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వీటిపైన వాస్తవానికి రైతుకు ఎవరేం చేశారనే దానిపై చర్చించేందుకు సిద్ధమని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన సవాల్ని కేటీఆర్ గారు స్వీకరించిన సందర్భం. ఇవాళ అది దాని డెడ్లైన్ ముగుస్తుంది. ఈరోజు 11 గంటలకి సోమాజిగూడ వేదికగా చర్చించుకుందామని చెప్పి చేసిన సవాల్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా రైతు చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం అంశాన్ని మనం ఏ విధంగా విశ్లేషించాలి? ఈ సవాల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినారో అది సీరియస్గా ఇచ్చిందేనా, లేకపోతే చాలా యథాలాపంగా కావాల్సుకొని ప్రజల్ని మళ్ళీ మోసం చేసే దానికోసం ఇచ్చిందా అనేది ఇవాళ వారి చర్య మీద ఆధారపడి ఉంటుంది. మాట వేరు, చర్య వేరు. మాట ఏంటి, సవాల్ ఇచ్చాము ప్రెస్ క్లబ్లోకి అది ఇది అని మాట్లాడినట్టు. కేటీఆర్ గారు యాక్సెప్ట్ చేసినారు, నేను వస్తాను రండి అని అన్నారు. ఇవాళ వచ్చేది ముఖ్యమంత్రి వచ్చి కూర్చొని లెక్కలు చెప్తేనేమో ఆయన ఇచ్చిన సవాల్లో నిజాయితీ ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనాదిగా జై కిసాన్ అని మాట్లాడడమే తప్ప కేసీఆర్ గారు లాగా అదొక విధానంగా చేసుకొని జై కిసాన్ అనేది విధానంగా చేసుకొని 9.5 సంవత్సరాలు అహర్నిశలు రైతు కోసం కొట్లాడిండు, సాధించిండ్రు. రైతులకి అన్నీ చేసి పెట్టిన మాట రైతులు అనుభవించిందే ఇవాళ ఒక నిర్ధారణ. ఏం అనుభవించినారు? పొలాలకు నీళ్ళు వచ్చినాయి, కరెంటు వచ్చింది, తర్వాత పంట సాయం వచ్చింది, పంట కొనుగోలు వచ్చింది, రైతులకి బీమా వచ్చింది. ఇవన్నీ కూడా అమలైనాయి. తర్వాత ఎరువులు నిరాఘాటంగా ఎరువుల లభ్యత ఉండింది. రైతుకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే దానికోసము రైతుకి క్లస్టర్స్, అగ్రికల్చరల్ క్లస్టర్స్ని ఏర్పాటు చేసి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసి ఆఫీసర్లను పెట్టడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్లను పెట్టి పంటలకు ఎలా వేయాలా, ఏ రకంగా పంట ఎక్కువ తీయాలా అనే దానికి ఒక గైడెన్స్ ఇచ్చేదానికోసం ఇవన్నీ కూడా ఒక నిబద్ధతతోని పద్ధతిగా వ్యవసాయం పండగ చేసి దండిగా పంట పండేటట్టుగా ఆ పంటని ప్రభుత్వమే కొనుగోలు చేసి దేశంలో పంజాబ్ని తలదన్ని ఉత్పత్తిని తీసుకొని సాధించడం అనేది జరిగింది. ప్రజలు చూసినారు, దేశం చూసింది, ప్రతి ఒక్కళ్ళు దానికి సాక్ష్యం. ఓకే, ప్రజల్ని మోసం చేసే దానికోసం మేము మీకన్నా ఎక్కువ చేసినామని ఒక ప్రకటన చేసి కావాలంటే చర్చకు రండి అని మాట్లాడారు. రండి, మీరు కూడా రండి. ఇవాళ మీరు వచ్చేవరకు అక్కడ ఏముంటాయి అంటే ఇవాళ మళ్ళా 10-12 సంవత్సరాల తర్వాత రైతులు చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు ఉంటాయి, కాలిపోయిన మోటార్లు ఉంటాయి. మీ దుర్మార్గానికి బలి అయిపోయి చనిపోయిన రైతులకి కనీసం ఇవాళ బీమా 5 లక్షల రూపాయలు రాని పరిస్థితి కనిపిస్తుంది. మీ మోసం కనిపిస్తుంది. మీరు చేసిన మోసం ఏంటంటే 50,000 కోట్ల రూపాయలు రుణం రద్దు చేస్తామని చెప్పి 12,000 కోట్లకి, అది కూడా గుంట చిక్కులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి రైతుల్ని నానా అగచాట్లకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ పంట సహాయం కోసం ఏదైతే రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు పెట్టిన దానికి పేరు మార్చి రైతు భరోసా అనే పేరు మీద మీరు చేసిన మోసాలు కనిపిస్తాయి. కరెంటు ఇవాళ అందని వ్యవహారము, తర్వాత నిరాఘాటంగా ఇవాళ తెలంగాణ నీళ్ళని ఆంధ్ర దోపకం చేస్తూ ఉంటే మీరు ఇవాళ మీ గురువులకి ఏం చేస్తున్నారో మీరు మరి మీ గురువులకి మీరు మీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ గురు దక్షిణ ఇస్తున్నారా తద్వారా, కానీ మొత్తం మీద మాత్రం తెలంగాణ ప్రజలకు మీరు పంగనామాలు ఎట్లా పెడుతున్నారు, మోసం ఎట్లా చేస్తున్నారు, అస్తిత్వాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఏ రకంగా మీరు పనిచేస్తున్నారు అనేది ఇవాళ తెలుస్తుంది. రండి, మీరు రండి, మేము ఆహ్వానిస్తాం, మీరు రావాలని కోరుకుంటాం. మీకు దమ్ము, ధైర్యము, సిగ్గు, ఎగ్గు, లజ్జ, తర్వాత మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే రండి, వచ్చి మీరు ఇవాళ కేటీఆర్ గారు వస్తారు, మీరు చెప్పండి, మీరు ప్రూవ్ చేయండి. మీరు మాకన్నా మెరుగ్గా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన మేలు ఏదైతే ప్రజలకి తర్వాత రైతులకు జరిగిందో దానికన్నా ఎక్కువ చేసినామని మీరు ప్రూవ్ చేయండి. ఉన్నదాన్ని నాశనం చేసినామని మీరు చేసినారు.
ఇల్లు బీకి పందిరేసినారు అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉన్నది ప్రూవ్ చేయడానికి. ఎందుకంటే ప్రజలు అనుభవిస్తున్నారు, ఎస్ ప్రజలు అనుభవిస్తున్నారు అది. ఈ దుర్మార్గం యొక్క ఫలితాలు ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. చక్కటి ఇల్లు కడితే దాన్ని బీకి పందిరేసినారు. చాలా బ్రహ్మాండమైన మెరుగైన పరిపాలన ఇస్తామని చెప్పి, ప్రజాస్వామికమైన పరిపాలన ఇస్తామని, స్వేచ్ఛను ఇస్తామని చెప్పి, మాట్లాడే హక్కుని ఇస్తామని మాట్లాడితే అరెస్టులు, మాట్లాడితే దుర్మార్గమైన కేసులు, తర్వాత జైళ్ళకు పంపించే కాంగ్రెస్ ప్రభుత్వం రండి. మీరు చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి ప్రజలకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఓకే రైట్, చాలా కీలకమైన అంశం ఇది. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో జై కిసాన్ అనేది కేవలం నినాదంగా ఉంటే ఆ నినాదాన్ని విధానంగా మార్చి రైతును రాజును చేసిన ధీరోదాత్తమైన నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని భరత్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రైతుకు రక్షణ వలయంగా ఒక సంక్షేమ పథకాల సమాహారాన్ని 10 ఏళ్ల పాటు కొనసాగించింది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రాజుగా నిలిచిన సందర్భం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవసాయం కుదేలవుతుంది, రైతు మరోసారి సంక్షేమంలో కూరుకుపోతున్న నేపథ్యంలోనే తప్పకుండా ఈ చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు విసిరిన సవాల్ ఏతుందో దాన్ని స్వీకరించి తప్పకుండా ముఖ్యమంత్రి చర్చకు రావాలని భరత్ గారు అలాగే శ్రీధర్ గారు కూడా చెప్తా ఉన్నారు. ప్రజల సమక్షంలో చర్చ జరిగితే ఎవరేం చేశారో అనేది రైతుల దృష్టిలో కావచ్చు, ప్రజల దృష్టిలో కూడా పూర్తిగా ప్రతి అంశం కూడా వాస్తవాలన్నీ కూడా బయటికి వస్తాయి కాబట్టి తప్పకుండా చర్చకు రావాలని వారంతా కూడా కోరుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. చర్చలో పాల్గొన్న భరత్ గారికి శ్రీధర్ గారికి ధన్యవాదాలు.